Hello everyone, welcome back to Career Minds and Paths. బైపీసీ స్టూడెంట్స్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియోలో బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలనే దాని మీద చేశాను. బట్ ఈ పర్టికులర్ వీడియో మాత్రం 2 కేటగిరీ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. కేటగిరీ 1 మ్యాథ్స్ అంటే ఫియర్ వలన బైపీసీ తీసుకోవడం, కేటగిరీ 2 బైపీసీ తీసుకున్నాం కాబట్టి ఎంబీబీఎస్ చదవాలనుకోవడం. బట్ వీళ్ళిద్దరిలో కామన్గా కనిపించే పాయింట్ మాత్రం బైపీసీ చదువుతున్నాం కాబట్టి నీట్ మాత్రమే క్రాక్ చేయాలి, ఎంబీబీఎస్ మాత్రమే చదవాలనే అప్రోచ్తో మాత్రమే వీళ్ళు బైపీసీ తీసుకుంటున్నారు. కాబట్టి ఇన్ కేస్ నీట్లో గనక క్రాక్ చేయలేకపోతే తర్వాత పర్స్యూ చేసే అన్ని కోర్సులు కూడా వీళ్ళు ఒక డిసప్పాయింట్మెంట్తో చేస్తున్నారు తప్ప ఒక కెరియర్ ఫోకస్డ్గా మాత్రం వీళ్ళు పర్స్యూ చేయటం లేదు. అందుకే మీకు చాలామంది అంత సక్సెస్ఫుల్ కాని వాళ్ళని మనం ఎక్కువ చూస్తున్నాం. బట్ వీళ్ళు కనుక ఒక ఇంటెన్స్ రీసెర్చ్ చేసి బైపీసీకి సంబంధించి ఏ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయనేది తెలుసుకుని దాని ప్రకారం ఒక స్ట్రాటజిక్గా కనుక వీళ్ళు వెళితే ఈవెన్ నీట్ రాకపోయినప్పటికీ కూడా అంతకంటే మంచి ఆపర్చునిటీస్ వీళ్ళకి ఉంటాయి. అవేంటో చెప్పడానికి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు యాజ్ యూజువల్ మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇమీడియట్గా క్లిక్ ఆన్ ద బటన్. ఈ వీడియో చూసిన తర్వాత ఇన్ కేస్ ఎవరైనా నీట్ కనుక క్రాక్ చేయలేకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా బైపీసీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ కాకుండా ఎన్నో అద్భుతమైన మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలుగుతున్నారు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. లెట్ us ఎక్స్ప్లోర్ ది ఆప్షన్స్ నౌ. సో బైపీసీ తర్వాత గ్రాడ్యుయేషన్లో రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకున్న ఆప్షన్స్ ఏదో చూద్దాం. బీఎస్సీ రీసెర్చ్, బీఎస్సీ క్లినికల్ రీసెర్చ్, బీఎస్సీ క్లినికల్ సైకాలజీ, బీఎస్సీ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీఎస్సీ పబ్లిక్ హెల్త్. బీటెక్ ఆప్షన్స్ చూద్దాం. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. నౌ ఆప్షన్స్ ఇన్ అగ్రికల్చరల్: BSc Agricultural General, BSc Horticulture, BSc Forestry, BSc Agricultural Biotechnology, BSc Agricultural Engineering, BSc Food Technology, BSc Sericulture and BSc Dairy Technology. నెక్స్ట్ మెరైన్ సైన్స్. ఈ మెరైన్ సైన్స్ అనేది చాలా మంచి అవకాశాలు ఉన్న ఆప్షన్, కానీ చాలామందికి ఈ ఆప్షన్ ఉన్నట్టే తెలియదు. కాబట్టి మెరైన్ సైన్స్లో బీఎస్సీ మెరైన్ సైన్స్, బీఎస్సీ ఓషనోగ్రఫీ ఫాలోడ్ బై మాస్టర్స్ కనుక చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు రావడానికి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ లైఫ్ సైన్సెస్. ఈ లైఫ్ సైన్సెస్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా చాలా మంచి ఆప్షన్స్. కాకపోతే ఈ లైఫ్ సైన్సెస్ చూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఆ ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ జెనెటిక్స్, బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ హాస్పిటల్ అండ్ మెడికల్ కేర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పారామెడికల్ అలైడ్ హెల్త్ కేర్ గురించి చూద్దాం. దీని మీద ఖచ్చితంగా ఈ మధ్య అవేర్నెస్ పెరిగిందని చెప్పాలి, ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ఈ కోర్సుల గురించి. దీంట్లో ఉన్న కోర్సులు ఏంటో చూద్దాం ఇప్పుడు. కార్డియోవాస్కులర్, న్యూరో సైన్స్, పల్మనరీ, మెడికల్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ, ఫిజిషియన్ అసోసియేట్ ఆర్ ఫిజిషియన్ అసిస్టెంట్, మెడికల్ రేడియాలజీ, ఇమేజింగ్ అండ్ థెరపెటిక్ టెక్నాలజీ, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఆప్టోమెట్రిక్ సైన్స్, న్యూట్రిషన్ సైన్స్, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ హెల్త్ సైన్స్, ఫిజియోథెరపీ, ట్రామా అండ్ బర్న్ కేర్, సర్జికల్ ఎనస్థీషియా అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూశారు కదా, ఎంబీబీఎస్ కాకపోయినప్పటికి కూడా ఎన్ని అద్భుతమైన అవకాశాలు బైపీసీ స్టూడెంట్స్కి ఉన్నాయో. కాబట్టి ఇలాంటి వాటిని మీరు చూస్ చేసుకోవడం వలన కెరియర్ ఖచ్చితంగా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. కానీ ఈ కోర్సులు ఎక్కడ చేయాలి, ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ చేయాలి అనేది మాత్రం ఎప్పుడూ క్వశ్చన్. ఎందుకంటే ఇవి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ నేను ఎప్పుడూ చెప్పేటట్టే మీరు ఏ కోర్స్ చేశారన్నది ముఖ్యం కాదు, ఆ కోర్సు ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ కోర్సుకు సంబంధించి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవో కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి కనుక మీరు ఈ కోర్సులు చేస్తే మీ ఫ్యూచర్ ఖచ్చితంగా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది.
సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు చెప్పండి, ఎంబీబీఎస్ కాకుండా ఖచ్చితంగా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయా లేదా మీ పిల్లలకి? కాబట్టి కేవలం బైపీసీ అంటే ఎంబీబీఎస్ మాత్రమే అనుకునే ఉద్దేశంతో మీరు ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్కి రావడానికి ట్రై చేయకండి. అదంతా ఒక మిత్ మాత్రమే. ఎంబీబీఎస్ కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీ కెరీర్ని ఒక స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుని దాన్ని ఎఫెక్టివ్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎంబీబీఎస్ చదవకపోయినప్పటికీ కూడా మీరు చాలా మంచి భవిష్యత్తుని చూడగలుగుతారు. హ్యావింగ్ సెడ్ దిస్, ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. కాబట్టి మీ సర్కిల్ అందరిలోనూ ఈ వీడియో షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్.